సింధూర్ కానీ మీకు ఈవెన్ ఢిల్లీ బ్లాస్ట్ కానీ ఇండిపెండెంట్గా ఉంటే ప్రభావం చూపవు. ఒక ఎగ్జిస్టింగ్ నెరేటివ్ బిల్డ్ చేస్తున్న క్రమంలో ఆ నెరేటివ్ స్ట్రెంగ్తన్ చేస్తానికి ఉపయోగపడతాయి. సార్ జేడీ గారు మీ అభిప్రాయం ఏంటి సార్? ఆపరేషన్ సింధూర్ ఓకే, దాని తర్వాత బీహార్ ఎన్నికలు జరిగినాయి, భారతదేశం అంతా కూడా శబాష్ అంది, బరే మీరు అటాక్ చేశారు అని. కానీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు సెకండ్ ఫేజ్ జరుగుతున్న ఈవినింగే జరిగింది, ఆ ముందు రోజు మరుసటి రోజు జరుగుతుంది, చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్నారు. కానీ అది కనిపించకపోవడానికి ఏమన్నా కారణం ఉందా? ఎక్కడంటారు? అందుకనే ఒక ఇంతకు ముందు జయప్రకాష్ గారు కానీ మా ప్రొఫెసర్ గారు కానీ మాట్లాడినట్టు ఇవి అన్ని కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఒక్క ఫ్యాక్టర్ వల్లనే అయింది అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రజలు ఒక్కొక్క విషయానికి రియాక్ట్ అవుతుంటారు. వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ దీన్ని కానీ నిర్ణయించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో కనెక్ట్ అవుతుంటారు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి నేను చెప్పినట్టు ఈ కూటమిలో వీళ్ళందరూ కలవడం, సో దట్ ఆ కాస్ట్ బేసిస్ ఏదైతే ఉందో అది విస్తృతంగా వ్యాప్తి చెందింది బీహార్లో ప్రస్తుతం ఎన్డీఏ మీరు తీసుకుంటే. సో ఆ విధంగా మీరు చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. అవన్నీ ఇండివిజువల్ గా వారి విజయానికి ఒక్కొక్క ఫ్యాక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పడం చాలా కష్టం. సో ఓటర్లు ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క దానికి వాడు రియాక్ట్ అవుతుంటారు. యూత్ ఒక రకంగా రియాక్ట్ అవుతుంటారు. అలాగైతే గఠబంధన్ వాళ్ళు ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారన్నారు, కానీ దానికి రియాక్ట్ అవ్వలేదు పెద్దగా. సో ఏ విషయానికి ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు అన్నది ఎంత పర్సెంటేజ్ అని చెప్పడం, కానీ ఒక నెరేటివ్ అన్నది అనేక ఫ్యాక్టర్స్ వల్ల ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి అన్నది మనం చూసుకోవాల్సిన అంశం. ప్రొఫెసర్ గారు, కాంగ్రెస్ భౌత్యం ఏంటి సార్? ఇంకా బీజేపీని దాటి ఇంకోటి వచ్చే పరిస్థితి లేదా భారతదేశంలోని? జేపీ గారు అన్నట్టు మనం ప్రజల భవితవ్యం గురించి ఆలోచించడం మంచిది. పార్టీలకు ఏముంది, ఒక ఎన్నిక ఓడుతుంటారు, ఒక ఎన్నిక గెలుస్తుంటారు. ఇప్పుడు బీహార్ లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలిచింది కదా. సో అందువల్ల ఇవాళ రేపు ఈ పార్టీ ఆ పార్టీ ఏముంది, పైన నాయకులు ఒక్కరే తేడా, మిగతాంతా ఒకటే కదా. ఈవెన్ మేనిఫెస్టోలు కూడా తీయని మీరు ఆ కవర్ పై తీసేస్తే దాదాపు ఒకటే రకంగా ఉంటాయి. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో చేరుతుంటారు, ఆ పార్టీలో ఈ పార్టీలో చేరుతుంటారు. సో భారతదేశంలో పొలిటికల్ పార్టీస్, భారతదేశంలో కాదు, ఇప్పుడు వెస్టర్న్ డెమోక్రసీస్ లో ఇది మొదలైంది. ఒకప్పుడు లేబర్ పార్టీకి కన్జర్వేటివ్ పార్టీ చాలా తేడా ఉండే, డెమోక్రటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీకి తేడా ఉండే. ఇప్పుడు యూకేలో న్యూ లేబర్ ఫినామినా తర్వాత ఇక్కడ ఈవెన్ అమెరికాలో కూడా మీకు దెర్ ఇస్ గ్రేటర్ ప్రాక్సిమిటీ అయిపోయింది. రాజకీయాలు హోమోజనైజేషన్ అంటారు, పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, పొలిటికల్ హోమోజనైజేషన్ కూడా జరిగిపోతున్నాయి. సో ఆ వెరీ అన్ఫార్చునేట్ అది. ఎందుకంటే రాడికల్లీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ గా ఎమర్జ్ కానప్పుడు నీకు ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యతిరేకత ఉన్నా దాన్ని ప్రజలు అందిపుచ్చుకోరు. ఇప్పుడు వ్యతిరేక యాంటీ ఇన్కంబెన్సీ లేదని కాదు, నితీష్ కుమార్ ప్రభుత్వంపై కూడా బలమైన యాంటీ ఇన్కంబెన్సీ, ముఖ్యంగా యూత్ లో అన్ఎంప్లాయ్మెంట్ అంశం పైన, వెల్ఫేర్ పైన కాస్త సానుకూలంగా ఉన్న మాత్రం నిజం. ఉమెన్ లో కన్సిస్టెంట్ గా నితీష్ కుమార్ బెటర్ పర్ఫార్మెన్స్ రికార్డు వల్ల కాస్త చాలా ఎక్కువ సానుకూలత నిజం. కానీ ఎంప్లాయ్మెంట్ అనే విషయంలో ప్రజలు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కానీ తీవ్రంగా రియాక్ట్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ గా కనబడుతున్న వ్యక్తి ఆ ఎజెండా, చెప్తున్న ఎజెండా నమ్మకం కలిగిస్తుందా? ఇప్పుడు ఇంతకుముందు జేడీ గారు చెప్పినట్లు ఇప్పుడు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేరు, కల్పించడం మంచిది కాదు. సో అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ప్రతి కుటుంబంలో ఒకరు కల్పిస్తే అసలు ప్రభుత్వమే ఉంటుంది, ప్రజలు ఉండరు. ప్రజలు లేకుండా ప్రభుత్వాలు ఉండవు కదా. ప్రాక్టికల్ అంటే మరి అది ప్రభుత్వ ఉద్యోగాల ఆ సున్నా పెడితే మీనింగ్ మారిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలమో సాధ్యం కాదు, ప్రభుత్వం ఉద్యోగాలు. అసలు మన దేశంలో ఉద్యోగము ఉపాధి ఈ రెండింటి మీద కూడా మిక్సప్ చేస్తారు. మోడీ గారు అన్నాడు ఇప్పుడు జీటీవీలో, జీటీవీ సామ్నే ఓ పకోడా కర్రే ఓ బి రోజ్గార్ అని. సో రోజ్గార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఉన్నది. అందువల్ల మీకు తేజస్వి యాదవ్ ప్రామిస్ చేసి కొంత వాతావరణం క్రియేట్ చేసినా అసలు ఆయన పైన నమ్మకం కూడా కలగాలి కదా, ఆయన చేయగలుగుతాడు అని. సో అందువల్ల ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నంత మాత్రానే ప్రభుత్వాలు మారవు. యాంటీ ఇన్కంబెన్సీని ఉపయోగించుకోగలిగే ఆల్టర్నేటివ్ ఉండాలి, ప్రజల ఆల్టర్నేటివ్ని విశ్వసించాలి, ప్రజలకు డిఫరెంట్ ఆల్టర్నేటివ్గా కనిపించాలి. ఇలాంటి సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల నీకు బ్రహ్మాండమైన పొలిటికల్ ఎజెండాతో రాజకీయాలు వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు కదా. అలా ఎజెండా తప్పు కాదు అది, ఆ ఎజెండా ప్రజలు కన్విన్స్ చేయగలగాలి, నమ్మకం కలిగించగలగాలి. అందువల్ల ఈ దెర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఎలక్షన్స్ అన్నప్పుడు ఆ ఎన్ని అనేక డైమెన్షన్స్ మీకు అందులో కలిసిపోతాయి. సార్
బీహార్ ఎన్నికలకు ముందు చాలా ఎక్కువగా వినిపించిన ప్రచారం ఏంటంటే బీహార్ ఎన్నికల్లో కానీ ఎన్డీఏ సక్సెస్ఫుల్గా మంచి పర్సెంటేజ్ తోటి విజయాన్ని సాధిస్తే జమ్లీకి వెళ్ళిపోతున్నారు మోదీ గారు. ఆయన చిరకాల కోరిక, ఆయన పిఎంగా ఉన్నప్పుడే జమ్లీకి వెళ్ళాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. అలా చేస్తే చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని చెప్పి అది జరిగే అవకాశం ఉంది సార్ టెక్నికల్ గా? పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్న ఇండికేషన్ అయితే జరగదని. బట్ ఎనీథింగ్ మోడీ ఈజ్ నోన్ ఫర్ సర్ప్రైజెస్. మోడీ డిమానిటైజేషన్ చేస్తారని ఎవరికి తెలిసింది. అందువల్ల మోడీ కెన్ డూ. మోడీ చేసేది బీజేపీ చాలా పెద్ద నాయకులు చెప్తుంటారు, మోడీ చేసేది ఏంటో ఒక 80% అమిత్ షాకి తెలుస్తుందని. ఈ మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదని. అసలు ఈవెన్ అమిత్ షా కూడా ఒక 20% తెలియదు ఉంటది అని. మోడీతో కూర్చుంటే ముఖ కవలికలం బట్టి కూడా ఏమి చెప్పలేమని. సో అంత సర్ప్రైజ్. మోడీ లవ్ సర్ప్రైజెస్. నాకు తెలియదు కాదు, వీ వుడ్ నాట్ నో. బట్ కానీ పొలిటికల్ గా సర్కిల్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఈ మేనాట్ అని. ఏముంది, బీహార్ తర్వాత బెంగాల్ ఎన్నికల తర్వాత మళ్ళీ తమిళనాడు ఎన్నికల తర్వాత కూడా చాలా కీలకం కదా వాళ్ళకి. అంటే ఏంది, యూపీ కూడా చాలా యూపీ ఎన్నికలు అన్ని ఎన్నికలు కీలకమే. బీజేపీకి ఏంటంటే మీకు బీజేపీకి ఇతర పార్టీలకు ఒక తేడా ఉంది. అది అమిత్ షా కూడా మనం చెప్పాడు, మేము ప్రతి ఎన్నికలు సీరియస్ గా తీసుకుంటాం. ఎందుకంటే మా దృష్టిలో ఎన్నికలు గెలవడం కొరకే కాదు, 2 అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని. ఒకటి గెలవడం, సీట్లు తెచ్చుకోవడం. 2 పార్టీ ఐడియాలజీని ఎక్స్పాండ్ చేసుకోవడం. 3 పార్టీకి కార్యకర్తలు సంపాదించుకోవడం. ప్రతి ఎన్నిక కార్యకర్తలు క్రియేట్ చేస్తాం. మాకు ప్రతి ఎన్నిక ప్రజల దగ్గరికి మా సిద్ధాంతాలు పట్టుకెళ్తాం. గెలవడం ఓడడం సెకండరీ అన్నాడు. నిజమది. బీజేపీ మీకు మొత్తం హిస్టరీ తీసుకుంటే ద వే బీజేపీ ఆపరేట్స్ అది కదా, 1% ఓటింగ్ ఉన్న చోట కూడా బీజేపీ పనిచేస్తూనే ఉంటుంది. అందువల్ల మిగతా పార్టీలకేమో రిజల్ట్ని బట్టి వాళ్ళు పనిచేయడము, రిజల్ట్ లేకపోతే డీలా పడడం ఉంటుంది. బీజేపీకి అట్లుండదు. దే సీ ఎలక్షన్స్ యాజ్ ఎ ప్రాసెస్, నాట్ యాజ్ ఎన్ ఈవెంట్. అంటే టెక్నికల్ గా సాధ్యమా జమిలీ? అది పాయింట్ కదా, అది నిర్ణయం తీసుకోవడం వేరు. టెక్నికల్ గా సాధ్యమా అంటే ఏదైనా మన దేశంలో సాధ్యమే. తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత పెద్ద డిబేట్. మళ్ళీ జమ్లీ మీద వెళ్తే అది తేలని డిబేట్ అది. కానీ టెక్నికల్ ఏముంది, మొదలైన పెట్టచ్చు. తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత సెకండరీ. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్, బీజేపీ ఏం చేస్తుంది, తన జమిలీ లాభమా నష్టమా, దేశానికి మంచిదా చెడ్డదా అనేది సెకండరీ. ఫస్ట్ రాజకీయ పార్టీలు మాకు ఇది ఉపయోగపడతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2018 ముందు జమిలీ ఎన్నికల పైన ఒక మీటింగ్ జరిగితే బీఆర్ఎస్ అధికారికంగా వెళ్ళి నేను జమిలీకి అనుకూలం అని వినోద్ కుమార్ లెటర్ ఇచ్చాడు అని చెప్పి ఉన్న జమిలీని మార్చిపడేశారు. 2019లో జరగాల్సిన ఎన్నికలు 18 ముందు పట్టుకొచ్చారు. జమిలీకి అనుకూలం అన్న పార్టీ మరి ఉన్న జమిలీని ఎందుకు మార్చారు అంటే వాళ్ళకు దేశ ప్రయోజనాలు అనేది కన్నా రాజకీయ పార్టీలకు మాకేంటి లాభం. ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల ఎన్నికల్లో గెలుస్తామంటే ఒక రకంగా ఉంటుంది, ఎన్నికల్లో గెలవమనుకుంటే మరో రకంగా ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ యొక్క స్వభావమే అంటే పార్టీలకు జాతీయ ప్రయోజనాలు ఉండవు, దేశ ప్రయోజనం ఉండవని నేను అంటలేను. డెఫినెట్ గా ప్రతి పార్టీకి ఉంటుంది. లేకపోతే అన్ని పార్టీలు దేశద్రోహులు ప్రజాద్రోహులు అని మనం ముద్ర వేయకూడదు. చాలా పొరపాటు. అలా చేస్తే రాజకీయాల పట్ల వెగటు కూరుతుంది. పాలిటిక్స్ ఎప్పుడు కూడా పాలిటిక్స్ మన దేశం పెంచకూడదు. పొలిటికల్ పార్టీస్ చేసే తప్పులను వ్యతిరేకించవచ్చు, పొలిటికల్ నాయకులు చేసే తప్పులు వ్యతిరేకించవచ్చు. పాలిటిక్స్ అనే ప్రక్రియపైనే నువ్వు దేశం పెంచితే ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది. అందువల్ల మనం అన్ని తిట్టకూడదు. కానీ రాజకీయ పార్టీకి వచ్చే వరకు దే లవ్ విన్నింగ్ అండ్ ఎలక్షన్స్ మోర్ దెన్ వాట్ ఇట్ రిజల్ట్స్ ఫర్ ద సొసైటీ. అందువల్ల రెండింటి మధ్య కాంట్రడిక్షన్ లేకపోతే ఇబ్బంది లేదు.